శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆలస్యంగా వీడియోని అందిస్తున్నందుకు క్షంతవుడిని. దాదాపుగా 2 మాసాల నుంచి వీడియోలే ఇవ్వలేకపోయాను. ఒక కారణం కూడా చెప్పాను. హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిన కారణంగా ఒక మల్టీ కలర్ పంచాంగం, ఇదే మల్టీ కలర్ భారతీయ తొలి మల్టీ కలర్ పంచాంగం. ఇది కంప్లీట్గా పూర్తి భాగం రంగులతోనే ఉంటుంది. ఏ గ్రేడ్ పేపర్ మీద 352 పేజీలతో ఉంటుంది. రాబోయే పరాభవనామ సంవత్సరం 3 మాసాల ముహూర్తాలతో పాటు న్యూయార్క్ కూడా పూర్తిగా పంచాంగము ముహూర్తాలు ఇందులో ఉంటాయి. సిజేరియన్ సమయాలు ఉంటాయి. ఇక విశేష యోగాలు అవి ఉంటాయి. ఇక పర్వదినాల్లో పూజా సమయాలు అవి కూడా ఉంటాయి. ఈ మార్కెట్లో చాలా డిమాండ్గా ఉంది బుక్ ఇది. కనుక ఈ బుక్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే కాపీస్ హాట్ కేక్స్గా ఉన్నాయి. ఏదో కొద్ది గొప్ప మాత్రమే ఉన్నాయి. ఇది 352 పేజీలు. మామూలు సాధారణ పంచాంగం 198 93 94 రూపాయలు ఉంటుంది. అది కూడా చిన్న పంచాంగం ఉంటుంది. దానికి డబల్ రెట్టింపు పేజీలతో ఉంటుంది. కనుక ఏ గ్రేడ్ పేపర్ మీద ఈ పైన అట్ట దాదాపు 300 GS సంవత్సరం పాటు పంచాంగం తిప్పిన అట్ట దెబ్బతినదు. ఏదో గొప్పగా చెప్పడం కాదండి, విషయం చెప్తున్నా. కొంతమంది అమ్మ 198 రూపాయలని ఇది చేయటానికి ఎంత శ్రమపడ్డాను. 2 నెలలు వీడియోలే మానుకున్నా. 2 నెలలు వీడియోలు మానుకున్నానంటే నాకు ఆదాయం పోయినట్టే. నెవర్ ప్రాబ్లం లేదు. ఇది మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి లేక దేవుళ్ళు.com వారి దగ్గర మాత్రం ఒక 250-300 పుస్తకాలు ఉన్నట్టుగా తెలిసింది ఈ వీడియో చేసే సమయానికి. కనుక కావాల్సిన వారు అక్కడ తెచ్చుకోవచ్చు. ఇవాళ మరొక 4 పంచాంగాలు కూడా నేను రిలీజ్ చేశాను. అది కూడా నాదే. కాలయోగం జనరల్, ఇది కేవలం 72 రూపాయలే ఈ పంచాంగం. ఈ రేటుకి ఎవరు కూడా. దీంట్లో చక్రము, దాని కింద మ్యాటర్ ఇచ్చాను, అనేక అంశాలు ఇచ్చాను. పిండి కొద్ది రొట్టె కాదు, ఫార్మాట్లోనే మార్పు ఉంది. శ్రీ వెంకట్రామ అండ్ కో నెల్లూరు వారిది. ఇది కేవలం 68 రూపాయలే, 166 పేజీలతోటి పెద్ద సైజు పంచాంగం. దీన్ని 1/8 డెమ్మి అంటారు. దీంట్లో కూడా ఫార్మాట్ అంతా చక్కగా ఇచ్చాను. ఇక 3వ పంచాంగం గ్రహభూమి, ఇది కూడా నా పంచాంగమే. ఈ ఫార్మాట్ వేరుగా ఉంటుంది. ఇది ఈ ఫార్మాట్లో పైన మ్యాటరు, కింద ఏ మ్యాటర్ కింద చక్రం రాహుకాల వివరాలతో ఇచ్చాను. ఇది 192 పేజీలు. ఏ గ్రేడ్ పేపర్ మీద మామూలు పంచాంగం రేటుతో ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను లాభానికి చేస్తున్నానా, ప్రజాసేవ కోసం చేస్తున్నా? మరొక పంచాంగం కూడా ఉంది. అదేంటంటే అది గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం తమిళనాడు, ఆ దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి నేను. ఇది కేవలం 68 రూపాయలు మాత్రమే. దీంట్లో అన్నీ ఉన్నాయి వివరాలు. సిజేరియన్ ముహూర్తాలు ఉన్నాయి, రాబోయే 1 సంవత్సరం ముహూర్తాలు ఉన్నాయి, విశేష యోగాలు ఉన్నాయి, పర్వదినాల్లో పూజా సమయాలు ఉన్నాయి. ఇవి కూడా మార్కెట్లో హాట్ కేక్స్ లాగా అయిపోయినాయి. ఇందుకోసంగానే లేట్ అయింది రాశి ఫలితాలు చేయటంలో. ఇక వివరానికి వచ్చేద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి జాతకులకి అనుకూలంగా ఉండేది పర్సంటేజ్, ఆదాయాలు వ్యయాలు బూటకం. వాటిని నమ్మకండి. వాటిని నమ్మవద్దు. నా పంచాంగం ఇచ్చి పక్కనే వీటిని నమ్మవద్దని రాసి మరి వేటిని నమ్మాలి? రాశి ఫలితాల్లో పర్సంటేజ్ ఇస్తా. అనుకూల శాతము 41% మిథున రాశి వారికి, అంటే ఫేవరబుల్ ప్లస్ 41. మైనస్ భాగం ఎంతంటే 59% మాత్రమే మైనస్ భాగం, వ్యతిరేకంగా నెగిటివ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టిన విధంగా చెప్తా. మొత్తం 354 రోజులు జరుగుతుంది విశ్వాసం. 354లో గ్రహ సంచార స్థితిగతులను బట్టి 205 రోజులు మీకు అనుకూలం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ నుంచి రాబోయే ఉగాది దాకా 205 days ఫుల్లీ ఫేవరబుల్. అన్నింట్లో అన్ని అంశాల్లో ఫేవరబుల్. ఇక సెప్టెంబర్ 13వ తేదీ దాకా 149 రోజులు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. వేటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? 3 రకాల స్టెప్స్ ఉన్నాయి, 3 రకాల డేట్లు ఉన్నాయి, 3 జాగ్రత్తలు. ఇక మొదటి చెప్తాను మిథున రాశి జాతకులకి.
ఉగాది రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి మే 18వ తేదీ సాయంత్రం 5:08 వరకు మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్తగా పదిలంగా పెట్టుకోండి. లేక లైఫ్ మేనేజ్మెంట్, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అన్నీ వస్తాయి. ఇంట్లో భార్య బిడ్డలతో కావచ్చు, డబ్బు సంపాదన కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ వృత్తి కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, లేక నిద్రపోవటం కావచ్చు, లేక ప్రయాణాలు కావచ్చు. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం. ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి? పరిపాలన. మీరు ఒక ఉద్యోగిగా ఉంటారు, లేక విద్యార్థి పరిపాలన ఏంటి? చదువుకోవటం, జాగ్రత్తగా చదువుకోవటం, హోంవర్క్ చేసుకోవటం, ఎగ్జామినేషన్ రాసుకోవటం, అంతే. అది కనుక ఎవరి పరిపాలన ఏమిటో ఆ పరిపాలనలో జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండానే ఒక్కోసారి రేపు పొద్దున్న లేచేసి ఉదయాన్నే పని చేసుకుందాంలే, వేకుందాం 5 గంటలు లేచి ఫ్రెష్గాని అనుకుంటారు. ఆ టైంలో ఆ సిస్టమ్ దగ్గర కూర్చుందాం అనుకుంటే పవర్ పోతుంది. ఆ సిస్టమ్ అనేది లోపం వచ్చిందనుకో, అప్పుడు ఏమిటి ప్రాబ్లము? నోట్లో వేలేసుకోవటమే. కనుక ఎల్లుండి పని ఈరోజు చేసుకోవటం మంచిది. అది కానీ 2 రోజులు ముందుగా అడ్వాన్స్డ్గా చేసుకోవాలి. నీకు కావద్దు మొమెంట్ దాకా ఉండేసి చేసుకుందాంలే అనుకుంటారు. ఒక్కసారి పవర్ ఉంటుంది, మీకోసం బంధువులు ఎవరో వస్తారు, ఇంకా మావయ్య బాబాయ్య అని మాట్లాడుతూ కూర్చుంటారు, ఇది పిల్లి ఎత్తుకుపోతుంది, పని కాస్తారు. సో ఏదైనా 50 రోజులు మీ పనులకి ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పటి పని అప్పటికంటే ముందుగా చేసుకోవటం అనేది సర్వోన్నతము. ఫైనల్. ఇక రెండవ మైనస్ పాయింట్ ఎప్పుడంటే జూన్ నెల 2వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు 52 రోజులు. జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 52 రోజుల పాటు. ఈ 52 రోజుల పాటు ఏవి జాగ్రత్తలు అంటే కెరీర్ అక్కర్లే, ఉద్యోగం అక్కర్లే జాగ్రత్తలు, వ్యాపారం అక్కర్లే, అవన్నీ బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. దాంపత్య స్థానం బాగుంది, ప్రేమ స్థానం బాగుంది, సంతాన స్థానం బాగుంది, ఫైనాన్స్ బాగుంది, ఇవ్వటాలు పుచ్చుకోవటాలు రావటం అన్నీ బాగున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, అమ్మ బాగుంది, తండ్రి బాగుంటాడు, పిల్లలు బాగుంటారు, ప్రేమికులు బాగుంటారు, భాగస్వాములు బాగుంటారు. ఇంకా బాగలేనిది ఏంటండి? రక్త సంబంధీకులతో జాగ్రత్తలు. 52 రోజులు మీ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు వస్తే మా వాడి ఇంటికి పోతే వాడి పని చెప్తారు, పనికి మన చీర పెట్టాడు, మీరు ఒకవేళ నిజంగా 2000 రూపాయల చీర ఖరీదు పెట్టినా 200 రూపాయల చీర కింద లెక్క జమేస్తారు. లేదా ఎక్కడో ఆస్తి విషయాల దగ్గర అక్కడో ఎక్కడో ఏదో. కాబట్టి తోబుట్టువులతో జాగ్రత్తగా మాట్లాడండి, తోబుట్టువులతో జాగ్రత్తగా డీల్ చేయండి. ఏదైనా ఆస్తులు అంతస్తుల విషయాలంటే ఈ 52 రోజుల్లో చర్చలకు తీసుకురావద్దు. ఒకవేళ ఏదైనా వచ్చిన చర్చ అంటి ముట్టనట్లుగా ఉండటమే ఉత్తమోత్తమం. ఈ 52 రోజులు దాటిందంటే అవన్నీ గాలిపోతాయి, ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు. అప్పుడు అన్నయ్య బాగున్నావా, అక్కయ్య బాగున్నారంటూ వస్తారు. కనుక మొదటి 50 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్, రెండవ 52 రోజుల్లో సోదరి స్థానం, రక్త సంబంధికులు. ఇక 3వ పాయింట్ ఎప్పుడంటే జూలై 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు మాత్రమే. అది ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ కొద్దిగా ఆలోచన చేయాలి. ఇది కొంచెం పెద్ద వ్యవహారం. అదేమిటంటే మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, పై అధికారులతో, ఆరోగ్య విషయాల్లో, వాహన విషయాల్లో, 2 వీలర్లో కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అద్దె ఇంటి వనరులతో, లేకపోతే గృహ నిర్మాణంలో, ఆరోగ్య విషయంలో, మీ అడ్మినిస్ట్రేషన్లో ఏవో కొన్ని లోపాలు అనేవి కనపడుతుంటాయి. కనుక ఇక్కడ మాత్రం కొంచెం అప్రమత్తగా ఉండాలి. ఎన్ని రోజులు ఇవి? 47 రోజులే. ఓన్లీ 47 డేస్. జూలై 29 నుంచి సెప్టెంబర్ 13. కనుక ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోండి. లేదా వెహికల్ ఏదైనా ఉంది, వెహికల్ కొనాలనుకుంటారు, కొంచెం ఓపిక పట్టండి. లేదా అమ్మాలనుకుంటారు, కొంచెం ఓపిక పట్టండి. ఇల్లు అమ్మాలనుకుంటారు, కొనాలనుకుంటారు, లేదా పై అధికారితో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి తప్పటాయిస్తారు. అధికారితో చెప్తే ఏమంటాడో ఏమో, ప్రమోషన్ విషయంలో ఏమో, డిమోషన్ విషయం ఏం చేస్తాడో ఏమిటో,
కాబట్టి ఆ 52 కళ్ళు తెచ్చుకుని 52 వెళ్ళిపోతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మిగతా అంతా చక్కగా ఉంటుంది. కనుక 149 రోజులే. మిగిలినటువంటి 205 డేస్ హైలీ ఫేవరబుల్, కాళ్ళు ఎగరేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని జాగ్రత్త తీసుకొని ఎక్కడో చిన్నపాటి రాయి గుచ్చుకోవచ్చు. అందుచేతనే ఒక మంచి పరిహారం అనేది తెలియజేస్తుంది. అదేమిటంటే ఇంగువ. ప్రతి వారంలో డైలీ అక్కర్లా, చేస్తే డైలీ కూడా తీసుకోవచ్చు. బుధవారం, గురువారం, శుక్రవారం కంపల్సరీగా, బుధవారం, గురువారం, శుక్రవారం ఇంగువ వేసినటువంటి ఇంగువతో తయారు చేసిన వంటలు, పప్పు కానీ ఏవో పచ్చళ్ళు కానీ ఉంటాయి, ఇంగువ వేసిన పదార్థాలు ఎంత రుచిగా ఉంటుంది ఆ ఇంగువతో. దోసకాయ పప్పు ఇంగువ వేసుకుని తింటే బ్రహ్మాండంగా. చింతకాయ పచ్చడి ఇంగువతో తింటుంటే నోరు ఊరుతుంటుంది. కనుక ఇంగువ వేసే పదార్థం. ఏమండి మాకు ఇంగువ తినటం ఇష్టం లేదండి అంటే, హాయిగా ఒక ఇంగువ ముక్క తీసుకోండి. ముక్క చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి, మూత పెట్టేసేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకోండి, వాసన కూడా బయటికి రాకుండా. అది డైలీ లేకపోయినా బుధవారం, గురువారం, శుక్రవారాల్లో ఆ వాసన చూసి అటు మూత తీసి వాసన రోజు ఉదయం నుంచి, అసలు ఇంగువే పడకపోతే వాసన లైట్గా చూడండి, కొద్దిగా లైట్గా అటు అనేస్తే పోతుంది. మనకారకుడు చంద్రుడు పసిగట్టేస్తాడు. సమస్యలు లేకుండా ముందుకు దూసుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. అట్లా ఈ సంవత్సరం అంతా రాబోతున్నటువంటి సెప్టెంబర్ 13 నుంచి నెక్స్ట్ పరాభవ ఉగాది వరకు 205 రోజులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా ఏదైనా చిన్నపాటి ముళ్ళు గుచ్చుకుంటే సమస్యలు ఏమన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతో సంవత్సరం అంతా తీసుకోండి అని చెప్తున్నా. పెద్ద కష్టం కాదు అదే. కనుక ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు, ఆ కూటములు, ఈ కూటములని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా దేశంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి సిద్ధాంతులు కూడా, ఈ మాట అంటున్నాను నేను కాదు, పనికి వచ్చే సిద్ధాంతులతో పాటు పనికి మాలిన వారు కూడా మాట్లాడటం మొదలుపెట్టేశారు. ఒక ఆయన అయితే ఎవరో ఒక పురాణాలు చెప్తారట, ఆయన కూడా పంచాంగం రాసేట. పంచాంగం మరి ఆయన ఎక్కడ నేర్చుకుంటుండో ఏమిటో ఏదో రాసేస్తారు. దాదాపుగా 46 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ పంచాంగ రైటర్గా. కనుక ఇదొక మహత్తరమైనటువంటి విద్య. సరే, ఏదేమైనా మీరు మీ పాటికి మీరు చక్కగా రాశి ఫలితాలు తర్వాత ఫలితాలు వస్తాయి, చక్కగా చూడండి. ఎవరికైనా పంచాంగం కావాలనుకుంటే మోహన్ పబ్లికేషన్స్ని ట్రై చేయండి. అక్కడ ఎక్కువ లేవు కాపీలు, 200-250 ఉంటాయి. అవి కూడా అయిపోవచ్చేమో. ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలు పెట్టాయి కదా, ఈ లోపల వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాసులు నా అపాయింట్మెంట్ కోసం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఉన్నారు. కనుక ఏప్రిల్ నెల చివరి వారంలో ఓన్లీ 2 రోజులు మాత్రమే విశాఖపట్నంలో ఉంటాను. ఎందుచేతంటే అక్కడ వారు హైదరాబాద్ రావాలంటే కంప్లీట్ నైట్ జర్నీ చేసేసి ఆ సికింద్రాబాద్లో ఎక్కడో దిగి కాచిగూడలో దిగిన తర్వాత అక్కడి నుంచి అడ్రస్ పట్టుకు ఇక్కడికి వచ్చే తలప్రాణం తోకొస్తుంది. దీనికంటే హాయిగా నేను ఫ్లైట్ ఎక్కానంటే అక్కడ దిగిపోతాను, గంట దిగిపోతాను, వాళ్ళు వస్తారు, అంత మాట్లాడతారు, వెళ్ళిపోతారు, హాయిన పని. కనుక ఓన్లీ 2 days మాత్రమే ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉండను. కనుక 2 రోజులు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. నా నెంబర్ మా అసిస్టెంట్ దగ్గర ఉంటుంది, 9348632385. ఇదే నెంబర్ థంబ్నెయిల్ మీద కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం.